18 దాటిన వాళ్ళు మీ ఊర్లో, అంటే ఇప్పుడు మీ ఇంట్లోనే అమ్మ నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లల్లో ఒకరు దాటింది, ఒకటి చిన్న పాపనో బాబునో స్కూల్ చదువుతున్నారు అంటే సో దాంట్లో 2 పీడిఎఫ్లు వస్తాయి. అమ్మ నాన్న చిన్న పాప ఇంకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాటిన వాళ్ళు, సో 2 పీడిఎఫ్లు వస్తాయి. సో మనకు ల్యాండ్, హౌస్, అదే విధంగా మీ అగ్రికల్చర్ పొలానికి ఉన్న కాంపెన్సేషన్ సెపరేట్గా ఉంటుంది. అదే కాకుండా ఈ 2 ఒక్కొక్క పీడిఎఫ్కి ఆ పీడిఎఫ్కి సంబంధించిన లైవ్లీహుడ్ ఏవైతే నష్టపోతారో ప్లస్ కొత్త చోటకి ఎక్కడైతే మీకు నచ్చిన కోరిన చోటలో ఇల్లులు కానీ, దాంతోపాటు 5 సెంట్లు భూమి, అంటే ఒక్కొక్క పీడిఎఫ్కి, అంటే ఒక ఫ్యామిలీ అంటే మీ ఊర్లో అనే కాదు, మీ ఇంట్లో ఉన్న అందరు కలిపినే కాదు, ఒక్కొక్క పీడిఎఫ్కి 5 సెంట్లు భూమి, ఇల్లు ప్లస్ ఆ ఇల్లు అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఎలక్ట్రిసిటీ లైన్స్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ అవన్నీ ఉంటాయి. అదన్నీ చట్ట ప్రకారం చేయాలి. ప్లస్ అంటే ఇప్పుడు 300 మంది 400 మంది 400 పీడిఎఫ్లో వచ్చినట్లు అయితే దానికి ఒక లెక్క ప్రకారం కమ్యూనిటీ బిల్డింగ్లు కానీ, దానిలో స్కూల్ కానీ, అదన్నీ చట్ట ప్రకారం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం వస్తుంది.